గురజాల నియోజకవర్గంలో వైసీపీ నాయకులు చేసిన విమర్శలకు ధీటుగా దాచపల్లి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. స్థాయి గురించి మాట్లాడే వైసీపీ నాయకులు ముందు మీ స్థాయి ఏమిటో తెలుసుకోవాలన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాసరావుని విమర్శించే స్థాయి మీకుందా అని ప్రశ్నించారు. మీ స్థాయి గ్రామానికి ఎక్కువ, మండలానికి తక్కువ. మీరే ఎమ్మెల్యే గారిని విమర్శించినప్పుడు మాది కూడా మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని విమర్శించే స్థాయినని గుర్తు చేశారు. విమర్శకు ప్రతి విమర్శ ఉంటుంది అని తెలియజేశారు. కాసు మహేష్ రెడ్డి విమర్శించే స్థాయి మీది. స్థాయి చూసి మాట్లాడాలి. మా మాజీ ఎమ్మెల్యేది ముఖ్యమంత్రి కుటుంబం, ఎంపీ కుటుంబం, మంత్రి కుటుంబం. మీ మాజీ ఎమ్మెల్యేది మంత్రి కుటుంబం, ముఖ్యమంత్రి కుటుంబం కాదని మేము అనలే. మీరు ఒకసారి గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిని, ఇప్పుడున్న శాసనసభ్యులు గారిని మీరు మాట్లాడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది వీడియోలు మా దగ్గర ఉన్నాయి. అంటే మీ స్థాయి ఎమ్మెల్యే స్థాయా? మీరు మాట్లాడి పెద్దగా గొంతుందని అరవటం కాదు. మీది ఎమ్మెల్యే స్థాయా? మీరు కూడా గ్రామానికి ఎక్కువ, మండలానికి తక్కువ. మీ స్థాయి కూడా మీరు గుర్తుంచుకోవాలి. మీ స్థాయి మీరు మాట్లాడి మీరు ముఖ్యమంత్రి దొంగ అని మీరు లాంటి వాళ్ళు, మీరు మాట్లాడిన వాళ్ళు సగం మంది ఉన్నారు. మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గారు ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి భవ్య సిమెంట్ కానీ, అలా చెట్నాడు సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ మూతపడ్డాయి. ఆ మూతపడ్డానికి కారణం ఇప్పుడు ఉన్నటువంటి ప్రజా శాసనసభ్యులు ఎర్రనేని శ్రీనివాసరావు గారిని ఆరోపణ చేయడం జరిగింది. కప్పం తీసుకుంటున్నాడని ఆరోపణ చేయడం చాలా విడ్డూరమైనటువంటి విషయం. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా మీకు తెలుసు, 19 నుంచి 24 దాకా ఫ్యాక్టరీలో జరిగిన నష్టానికి ఇందా ఒక నాయకుడు చెప్పాడు, రైతులకి 18,000 రూపాయలు నష్టపరిహారం కల్పించామని. ఎక్కడ ఏ రైతుకి 18,000 రూపాయలు నష్టపరిహారం కల్పించారో చెప్పాల్సిందిగా మేము తెలియపరుస్తున్నాం. ఎందుకంటే మీరేదో కూర్చొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మండల స్థాయి నాయకులకి, మండల స్థాయి కార్యకర్తలకు కూడా హక్కు లేని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారని. మీ స్థాయి ఎక్కడుంది? ఒక మైనార్టీ మీద ఓడిపోయినటువంటి వ్యక్తివి నువ్వు, ఒక ఎమ్మెల్యే కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తివి నువ్వు, కానీ నువ్వు కూడా గట్టిగా మాట్లాడుతున్నావు. స్థాయి లేని మా నాయకులు మాట్లాడుతున్నారని చెప్పడం చాలా విడ్డూరకరమైనటువంటి విషయం. కాసు మహేష్ రెడ్డి గారు 2007లో ఈ ఫ్యాక్టరీ యాజమాన్యానికి, చిట్టునాయుడు యాజమాన్యానికి ఫ్యాక్టరీ ఇండస్ట్రీ తెచ్చింది మా ఎమ్మెల్యే ఎర్రబెద్దిరెడ్డి శ్రీనివాసరావు గారు. అదేవిధంగా ఆ రోజు నుంచి 2019 వరకు బ్రహ్మాండంగా కొనసాగింది. మీరు 2019లో అధికారంలో రాగానే మీరు ఏం చేశారో ఒక్కసారి చెప్తాను, మీరు కళ్ళు తెరుచుకొని పండుకొని ఉన్నారేమో. కాసు మహేష్ రెడ్డి గారు ఫ్యాక్టరీని బెదిరించి టన్నుకు 60 రూపాయలు చొప్పున, బ్యాగ్కి 3 రూపాయలు చొప్పున తీసుకుంది మీరని సభాముఖంగా మేము తెలుపుతున్నాము.